ధర్నాను ఈరోజు మనందరూ కూడా మార్గదర్శనం చేయడానికి జాతీయ నాయకులు, అదేవిధంగా జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, రిటైర్డ్ ఉద్యోగుల ఐక్యత, ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత, ఉపాధ్యాయ ఉద్యోగుల ఐక్యత. వేదిక హాసిలై ఈ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి బీజేపీ ఎమ్మెల్సీలు, కౌన్సిల్లో బీజేపీ నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, కుమరయ్య గారు, తపస్ రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు రాజశేఖర్ గారు, మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారు, సర్వోత్తం రెడ్డి గారు, చెన్నకేశ్వర రెడ్డి గారు, తపస్ నాయకులు హనుమంతరావు గారు, పెంటే గారు, ఇంకా వేదిక ఆసినటువంటి బీజేపీ రాష్ట్ర జిల్లాల నాయకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగులు, పాత్రికేయ మిత్రులు, రిటైర్ అయిన తర్వాత ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశాంతమైన జీవితాన్ని గడిపి మన్మరాలతో ఆడుకుంటూ పిల్లల పెళ్ళిళ్ళు లేదా ఉన్నత చదువుల కోసము వారు ఆదా చేసుకునేటువంటి డబ్బును ఖర్చు పెట్టి జీవిస్తామనుకుంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వము, ప్రస్తుతము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇద్దరు కూడా దొందే అన్నట్టుగా ఉపాధ్యాయ ఉద్యోగుల వాళ్ళ యొక్క చెమటను, రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని చెమటగా మార్చి ఈ తెలంగాణ రాష్ట్ర సంపద సృష్టిలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరి రిటైర్ అయిన తర్వాత తమకు రావాల్సినటువంటి పెన్షన్ల కోసము, వారి యొక్క బెనిఫిట్స్ కోసము ఈ రకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే దుస్థితి వచ్చిందంటే మొత్తం సమాజం కూడా సిగ్గుతో తల వంచుకోవాలి. ఎటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్నాయని. గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతారో, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా గౌరవంగా వారిని సత్కరించాలి, సన్మానించాలి. ప్రభుత్వ వాహనంలోనే వారికి బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మరథం బట్టి వారికి రావాల్సినటువంటి అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆ రోజే చెక్కు రూపంలోకి ఇచ్చి సాగనంపాలని చెప్పి బీరాలు పలికినటువంటి కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో దురదృష్టము మరి ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ అని చెప్పుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా ఎంప్లాయీస్ యొక్క ఆశలను అడియాసలు చేసి వాళ్ళ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకు ఏ రకంగా చిదిమి వేసిందో, బకాయిలు చెల్లించకుండా, పెన్షన్లు సకాలంలో రాకుండా, ఈరోజు ఆరోగ్యం మరి సహకరించకుండా పెళ్లిళ్ళు చేయలేని దుస్థితిలో అనేక మంది రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకునే ఉదంతాలు. మరి ఈ అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘానికి సంబంధించినటువంటి తపస్సు ప్రభుత్వాలకు విన్నపించిన, వివిధ పార్టీలకు వారికి విజ్ఞప్తి చేసినా చెవిటి వాడి ముందు శంఖ మూదినట్టుగా వారు వివరించడము,
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలుగా గెలిచినటువంటి ముచ్చటగా ముగ్గురైనప్పటికీ కూడా 3 చెరువుల నీళ్లు తాగించే పరిస్థితి ఈరోజు కౌన్సిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల యొక్క సమస్యల కోసం, ఉపాధ్యాయుల యొక్క మరి పరిష్కారం కోసం ఏ విధంగా తమ గొంతు విప్పి ఇవాళ మాట్లాడుతూ ఉంటే, ఏ రకంగా ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు దున్నపోతు మీద వర్షం పడ్డట్టుగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీరేం పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదు, వీళ్ళు ప్రభుత్వాలను ప్రభావితం చేసేవాళ్ళు కాదు. మరి ఆ ప్రభుత్వాలకు లోబడి లొంగి పనిచేసేటువంటి బానిసగా ఈరోజు ఈ ప్రభుత్వాలు వారిని చిత్రీకరిస్తూ ఉన్నాయి. ఉపాధ్యాయులు భావి తరాలను మరి ఆనిముత్యాల లాంటి తెలంగాణ బిడ్డలను తయారు చేసేటువంటి ఉపాధ్యాయ పవిత్రమైన వృత్తిలో కొనసాగేటువంటి ఈ వర్గాలు వీధుల్లోకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉన్నదంటే మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఈ తెలంగాణ గురించి ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ ఎక్కడ లేదు దేశంలో ఈ రకమైన సమస్య. ఈ కాంగ్రెస్ పాలిత తెలంగాణలో ఈ దుస్థితి వస్తూ ఉన్నదంటే ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. ఎన్నికలప్పుడు మరి ఏవేంద్ర రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కొమరే గారు వారు ఉపాధ్యాయులతో లేదా ఉద్యోగులతోని రిటైర్డ్ అయిన పెన్షన్లతో వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి భరోసా కల్పించారు. మేము అండగా ఉంటాం, మేము తప్పకుండా మీ సమస్యలు పరిష్కారం కోసం మేము ఈ ప్రజాప్రతినిధులుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ వర్గాల యొక్క ప్రయోజనాల కోసం, ఈ వర్గాల యొక్క శ్రేయస్సు కోసం అడిగిందేమి గొంతెమ్మ కోరికలు కాదు. తమ కష్టపడి ఉద్యోగం చేసుకున్న సందర్భంలో ప్రభుత్వం దగ్గర ఏదైతే సొమ్ము ఆదా చేశారో వారు సొమ్మును వారికి తిరిగి ఇవ్వడానికి ఇవాళ మీన మేషాలు లెక్క పెడుతున్నదంటే మిత్రులు చెప్తున్నారు దాదాపు 2,800 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి. మరి రేవంత్ రెడ్డి గారికి మాత్రము ఫుట్బాల్ ఆట కోసం 50 కోట్లు ఖర్చు పెట్టేటువంటి సింగనేని కార్మికుల పొట్ట కొట్టడానికి మనసు వస్తుంది. ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో మరి 10 రోజుల చదువు కోసము కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ తమ సరదా తీర్చుకుంటున్నారు. ఇవాళ దావోస్కి వెళ్ళినారు. ఒరగబెట్టింది ఏమిటంటే గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త కూడా ఇవాళ ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, దోపిడీ పాలన కొనసాగుతున్నది. సాధించుకున్న తెలంగాణ సంపదను ఏ రకంగా ఇవాళ ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారో, ఢిల్లీకి కప్పం కడుతున్నారో ఇవాళ కథలుగా దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ వాటాల కోసం ఏ రకంగా ఇవాళ మంత్రులు తగులాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఏ రకంగా ఇవాళ మంత్రులు కమిషన్ల కోసం ఇవాళ ఏ రకమైనటువంటి మరి దిగజారు చర్యలకు పాల్పడుతున్నారో ఇవాళ పత్రికల్లో పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవాళ వాటాల కోసం తగులాటలు, వాదాలు, వివాదాలు ఈ రకంగా మరి మంత్రుల ఒకరి మీద ఒకరు మరి ఏ రకంగా విమర్శలు చేసుకుంటున్నారో ఇవాళ మొత్తం సమాజం గమనిస్తున్నది. కానీ ఇవాళ మరి ఈ ఉపాధ్యాయులు, ఉద్యోగులు చేస్తే పాపం ఏమిటంటే ఈ ప్రభుత్వాన్ని సమర్థించడమే. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇదే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్కతో సంఘాలతో చర్చలు జరిపి తప్పకుండా మీ బకాయిలన్నీ కూడా మేము చెల్లిస్తాం, మరి ప్రతి ఏటా 700 కోట్ల రూపాయలు చెల్లించి మీ బకాయిలన్నీ తీరుస్తామని చెప్పారు. కానీ ఇవాళ నేను చూస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఎన్నికల సమయంలో కూడా నేను కొమరే గారితో, అంజిరెడ్డి గారితో తిరిగినప్పుడు అనేకమైనటువంటి ఆవేదనలు వ్యక్తం చేశారు. వాళ్ళు మాకు చెప్పులు అరిగిపోతున్నాయి, మా బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమంటే ఇవ్వటం లేదు, పైగా ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. మా సొమ్ము మాకు ఇవ్వడానికే ప్రభుత్వాన్ని మేము ఇవాళ ఈ రకంగా దేహి అనేటువంటి దుస్థితి వచ్చింది. కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే కొద్ది మందికి మాత్రం కోర్టులో ఉపశమనం కలిగింది. ఆ రకంగా టీచర్లు అనేక మంది దాదాపు 35-40 మంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన. చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక, సకాలంలో ప్రభుత్వం తమ రావాల్సినటువంటి బకాయిలు చెల్లించక ఏ రకంగా
మరి నరక యాతన పడుతూ మరి ఆ యొక్క మనశ్శాంతిని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు. కానీ ప్రభుత్వం ఇవాళ డిఏ గురించి ప్రస్తావన లేదు. కేంద్ర ప్రభుత్వం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి 6 మాసాలకు డిఏని రకంగా సవరించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆదుకుంటా ఉంటే ఇవాళ తగుదునమ్మా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్న పాపానికి ఇవాళ ఉద్యోగులు ఏ రకంగా డిఏలు బకాయిలు ఇవాళ పడుతూ ఉన్నారు. ఇవాళ చూస్తున్నాం. పిఆర్సీల గురించి ఇవాళ చెప్పనవసరం లేదు. ఇవాళ ఈ రేపో మాపో అని చెప్పి దాటవేసే కార్యక్రమం. ఇవాళ పిల్లలు చదువుకోవడానికి ఉన్నత చదువులకు వెళ్ళడానికి బడుగు బలహీన వర్గాలు దళితులు ఏదైతే ఫీ రీంబర్స్మెంట్ రావాల్సి ఉందో ఆ ఫీ బకాయిలు కూడా చెల్లించక మరి ఆ యాజమాన్యాలు కూడా మరి ఏ రకంగా విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తే ఆ ఒత్తిడి తాళలేక అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఇది ఈ విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో తెలంగాణలో. చివరికి మరి యాజమాన్యాలతో చర్చలు జరిపి మరి వాయిదాల ప్రకారంగా ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసి దగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఒక భయాందోళన సృష్టించి ఒత్తిళ్ల గురి చేసి డబ్బులు అడగకూడదు అనే రీతిలో వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ. నేను ఇవాళ అడుగుతున్నాను, ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు ఇంతసేపు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుల మీద వడ్డీలు కట్టడానికే సరిపోతుందని చెప్తున్న మీరు మీ యొక్క ఈ దుబారా ఖర్చులు ఇవాళ మీరు దావోస్కి వెళ్ళి ఎన్ని ఒప్పందాలు తీసుకొచ్చారు, ఎన్ని వేల కోట్ల ఒప్పందాలు అయినాయో, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారో ఏమైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయడానికి మీ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. కేవలం దావోస్లో హైదరాబాద్ కంపెనీలతో ఈ దేశీయ కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని ఆ రకంగా మరి మాయమాటలతో ప్రజలు మబ్బింపజేస్తా ఉన్నారు. ఇవాళ మరి ఈ మొత్తం ఈ రాష్ట్రాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం అప్పుల ఊబిలకు నెట్టితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మేమేమి తక్కువగా లేదని వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన అప్పులు ఈ 2 సంవత్సరాలనే ఈ ప్రభుత్వం అప్పులు చేస్తున్నారు. అవసరమైతే ఇవాళ అన్ని ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెడుతుంది. అంటే భావి తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టేటువంటి అవకాశం రేవంత్ రెడ్డికి ఎవరిచ్చారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. ఆనాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క ఉన్నత చదువుల కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఆ భూమి కల్పిస్తే దానిని కూడా ఏ రకంగా కాజేయడానికి అమ్మకానికి పెడితే పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతానికి చెందించినటువంటి ప్రజలుగా ఆ రోజు పార్లమెంట్లో నేను గొంతు విప్పితే చివరికి హైకోర్టు మొట్టికాయలేసి ఆ ప్రభుత్వం యొక్క భూముల వేలన్నీ ఆ రోజు నిలిపివేయడం జరిగింది. ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వం యొక్క భూములు అమ్మడం లేదా మద్యాన్ని ఏర్లై పారించి ప్రజలేమో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు, రైతు కూలీలు ఇవాళ మాకు సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, రక్షిత నీరు కావాలంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము తాగునీరు లేదు, సాగు లేదు, అయితే ఇస్తే ఇవాళ బారిస్తాం, బీరిస్తాం, తాగండి, తన్నుకొని చావండి, ఆ మద్యం ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతా అని చెప్పి కోట్ల రూపాయలు ఇవాళ ఏ రకంగా మద్యం మీద ఇవాళ సొమ్ము చేసుకుంటుందో ఇవాళ పేద ప్రజల ఆరోగ్యాలు ఏమైనా సరే పర్వాలేదు, కానీ ఈ ప్రభుత్వం నడపడానికి నాకు సొమ్ము కావాలని చెప్పి మద్యాన్ని ఇవాళ ఊరూరా పల్లె పల్లెలో బెల్ట్ షాపులు తెప్పించి పేదల బ్రతుకులు ఏ విధంగా నాశనం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇదే రాహుల్ గాంధీ ఇక్కడే అశోక్ నగర్లో చిక్కడపల్లికి వచ్చి లైబ్రరీ దగ్గర మా పార్టీకి ఓటేయండి, 1 సంవత్సరం కాలంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాను అని చెప్పి నమ్మ బలికి చివరికి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పారు. ఇవాళ 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఇవాళ రాహుల్ గాంధీ పతాలేడు, అశోక్ వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ నిరుద్యోగ యువత ఇవాళ జాబ్ క్యాలెండర్ గురించి ప్రస్తావిస్తే, నియామకాల గురించి వాళ్ళు ఇవాళ నిలదీస్తూ ఉంటే ఇవాళ లాఠీలు దులిపిస్తూ ఉన్నారు, తలలు బగలగొడుతూ ఉన్నారు, రక్తాన్ని చిందించేది. ఆ రకంగా అమ్మాయిలను కూడా చూడకుండా ఏ రకంగా దాష్టికంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అశోక్ నగర్లో వ్యవహరిస్తున్నదో ఇవాళ మొత్తం సమాజం ఇవాళ కల్లారా చూస్తున్నది. దయచేసి ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా డిఏ కానీ, పిఆర్సీ కానీ లేదా ఈ బకాయిలు కానీ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దుస్థితి లేదు. ఉపాధ్యాయులు మేల్కొనాలి. ఇవాళ ఉద్యోగులు మీరందరూ కూడా ఇవాళ ఎందుకు ఇవాళ ఈ ప్రభుత్వానికి ఇవాళ మీరందరూ కూడా హెచ్చరిక చేయకుండా ఉంటున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయారో లేకపోయినట్టయితే ఈ ప్రభుత్వం ఇదే పంతాలో దూసుకుపోతూ ఉంటుంది, బకాయిలు చెల్లించకుండా. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంటే కాదు, ఈ రిటైర్మెంట్ బెనిఫిట్సే కాదు, చివరికి ఆరోగ్యశ్రీ పేరు మీద ఉన్న బకాయిలు కూడా చెల్లించలేక ఇవాళ ఉద్యోగులు కానీ పేదవాళ్ళు కానీ ఏ ఆసుపత్రి కూడా ఇవాళ ఆరోగ్యం
చికిత్స చేయడానికి సిద్ధంగా లేదు. ఏ ఆసుపత్రి కూడా ముందుకు రావటం లేదు. పైపెచ్చు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? కేసీఆర్ గారు చేసిన అప్పులు నేను కట్టలేకపోతున్నాను, నేను ఢిల్లీకి వెళ్ళి అప్పుల కోసం తిరుగుతూ ఉంటే చెప్పులెత్తుకపోయే దొంగలను చూస్తున్నారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇవాళ బుక్కాయిస్తా ఉన్నారు? ఎందుకు ఈ రకంగా దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు? నేను ఖబర్దార్ ఇవాళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. వెంటనే ప్రభుత్వం స్పందించి సకాలంలో వీళ్ళ బెనిఫిట్లన్నీ కూడా చెల్లించకపోతే రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుని వస్తుందని చెప్పి కూడా దానికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇవాళ నాంది పలుకుతామని చెప్పి ఇవాళ తపస్ లాంటి ఏదైతే ఉపాధ్యాయ సంఘం ఉందో వారికి చేయుతనిచ్చి ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడడానికి మేమందరం కూడా పార్లమెంట్ సభ్యులుగా, ఎమ్మెల్యేలుగా, మొత్తం బీజేపీ కూడా అండగా ఉంటుందని చెప్పి, కాబట్టి ఈ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ఒక్కరోజు సమ్మెతో పిలిపించేటైతే ఉద్యోగులు, ఉపాధ్యాయులు మొత్తం ప్రభుత్వం దిగి వస్తుంది, కదిలి వస్తుందని చెప్పి, కాబట్టి ఉపాధ్యాయులు ఆలోచన చేయండి, ఉద్యోగులు ఆలోచన చేయండి, ఆ రకంగా పెన్ డౌన్ చేయండి. వెంటనే ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించండి. లేనట్లయితే ఈ ప్రభుత్వం, మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇవాళ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీవ్ర వ్యతిరేకతతో, ఆవేశంతో, ఆక్రోశంతో ఉన్నారు. కాబట్టి వారందరూ కూడా ఉపశమనం కల్పించడానికే ఈరోజు నాందిగా ఇది శ్రీకారం చుట్టాం. సమీప భవిష్యత్తులో ప్రభుత్వం దిగి రాకపోతే ప్రభుత్వాన్ని స్తంభించడానికి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీలు అన్ని రకాలుగా కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరూ కూడా నేను అభినందిస్తూ ఉపాధ్యాయులను, ఉద్యోగులను, అదే రకంగా ఈరోజు రిటైర్ అయినటువంటి అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రకంగా మిగతా వాళ్ళ యొక్క మరి సమస్యల పరిష్కారం కోసం ముందుకు వస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలతో, ఎమ్మెల్సీలను ముఖ్యంగా కూడా మీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నందుకు, మిమ్మల్ని నమ్మి గెలిపించినందుకు కూడా మీరు ఆ దిశలో అడుగులు వేస్తున్నందుకు అభినందిస్తూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. జాతీయ ఓబీసీ